మనకు చికెన్ బిర్యానీ మీద ఉన్న క్రేజ్‌తో వేరే బిర్యానీస్ చికెన్ బిర్యానీ బీట్ చేయలేమనుకుంటాం గానీ, పన్నీర్ బిర్యానీ గూడా చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. మీరు గూడా ట్రై చేయండి. ఒక్కసారి తిని చూస్తే మనకర్థమవుతది. సో, నేను ఇంతవరకు ట్రై చేయలేదనమాట. సో, ఫస్ట్ టైమ్ చేశాను. నిజంగా నాకు అనిపించింది. సో, మళ్ళీ మళ్ళీ తినాలని. సో, మీరు కూడా ఒకసారి తింటే మళ్ళీ తినాలనుకుంటారు. సో, ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. నో ప్రాబ్లమ్. సో, ఫస్ట్ 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. అండ్ పన్నీర్‌ని కట్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసేసుకొని కొంచెం కలుపుకొని నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన బగోనాలోనే ఇవి కూడా కొంచెం ఆయిల్ మిగిలితే ఫ్రై చేసుకున్నాను అనమాట. సో, 5 మినిట్స్ ఇవి ఫ్రై చేసుకున్నాక తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇంకో బగోనా తీసుకొని ఆనియన్స్ కట్ చేసుకోండి. మనం నార్మల్ బిర్యానీ అయితే మసాలా కలిపి పెట్టుకుంటాం. ఇది పన్నీర్ కదా! సో, ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసేసి ఇది మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలనమాట. అప్పుడే కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తది నాకైతే. సో, ట్రై చేయండి. సో, ఇట్లా బ్రౌనిష్ అయ్యాక మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయిపోవాలనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్‌గా దంచి వేసుకోండి. దాంట్లో టమాటోస్ వేసుకోండి. ఇప్పుడు మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఒక బగోనాలో వాటర్ ఏసేసి మసాలా దినుసులన్నీ సాల్ట్ వేసి అది కొంచెం వాటర్ మరిగాక దాంట్లో మనం రైస్ వేసి వంపేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఏదైతే ఆనియన్స్ వేసుకున్నాం కదా! జింజర్ గార్లిక్ వేసుకున్నాక టమాటో, ఉప్పు, పసుపు, కారం అండ్ అలాగే కర్డ్ కూడా వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ ఇది కుక్ అవ్వనివ్వండి. మనకి ఆయిల్ మంచిగా పైకి తేలుతూ కనిపిస్తది. సో, ఆలోపు మనం ఏదైతే వాటర్ పెట్టుకున్నాం కదా బగోనాలో అది మరుగుతోంది కదా! ఇందులో మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకొని సో, మనకు అర్థమైపోతది కదా! 70% కుక్ చేసుకోవడం. సో, ఇలా మనం గింజ పట్టుకోగానే అర్థమైపోద్ది. సో, ఆ తర్వాత మనం అది వాటర్ అంతా వంపేసేసుకొని ఇది ఏదైతే మనం పన్నీర్ కలిపి పెట్టుకున్నాం కదా! పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నా నేను. టేస్ట్ బావుంటది. సో, ఆ పైనుంచి మొత్తం మనం ఏదైతే రైస్ వాటర్ వంపేసి పెట్టుకున్నాం కదా! ఆ రైస్ అంతా వేసేసేయండి. మళ్ళీ లాస్ట్‌లో గూడా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం లెమను అండ్ నేను కొంచెం కలర్స్ మంచి బిర్యానీ కలర్‌ఫుల్‌గా కనిపియాలంటే వాటర్‌లో కొంచెం పసుపేసేసి వేస్తాననమాట. వాటర్‌లో వేస్తా, మిల్క్ అయితే వేయను. కొందరు మిల్క్‌లో కలిపేస్తారు. సో, ఆ తర్వాత వాటర్‌లో కలిపిన పసుపు వాటర్ వేసేసి మూత పెట్టుకొని పైనుంచి వాటర్ పెట్టేసుకున్నా ఒక బగోనాలో. ఇది చికెన్ బిర్యానీ కాదు పన్నీర్ బిర్యానీ. మాడిపోతది అండ్ మెత్తగా అయిపోతది. సో, జస్ట్ ఒక 15 మినిట్స్ మీడియంలోనే పెట్టేసి కుక్ చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పెట్టకండి. మాడిపోతది కింద. సో, కరెక్ట్‌గా 15 మినిట్స్ సరిపోతది. ఆ తర్వాత తీసుకొని తినండి. సూపర్బ్‌గా ఉంటది. మాడదు. మంచిగా కుక్ అవుతది. సో, ఎప్పుడు చికెన్ బిర్యానీ అయినా, నాన్ వెజ్ అయినా ఇట్లాంటివి కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక బిర్యానీ కూడా ట్రై చేయబోతున్నా మీకోసం. సో, రెడీగా ఉండండి. ఈ బిర్యానీ అయితే చాలా బావుంది. చాలా బాగొచ్చింది. అండ్ మంచిగా టేస్ట్ కూడా బాగా కుదిరింది. ఫస్ట్ టైమ్ చేసినా కూడా నాకు మంచిగా సాటిస్ఫైడ్ అనిపించిందనమాట. సో, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది మీకు కూడా. నాకైతే అలాగే అనిపించింది. అంత బాగొచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అయిపోయా అనమాట. సో, ట్రై చేయండి. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేసి దీన్ని టేస్ట్ చేయండి. సో, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ప్రాబ్లమ్ లేదు.